భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగం 1వ శ్లోకం శ్రీ భగవాన్ ఉవాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నిర్నచాక్రియః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, తన కర్మఫలాల పట్ల ఆసక్తి లేనివాడు, తన విధి ప్రకారం కర్మలు చేసేవాడు అయిన వ్యక్తి సన్యాసాశ్రమంలో ఉన్నట్టివాడు. అతడే నిజమైన యోగి కాని అగ్ని రగిలించనివాడు, ఏ కార్యం చేయనివాడు కాడు. జై శ్రీకృష్ణ. 2వ శ్లోకం. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఓ పాండుకుమారా, ఏది సన్యాసమని పిలువబడుతుందో అది యోగముతో, అంటే తనను భగవంతునితో జోడించడంతో సమానమని నీవు తప్పక తెలుసుకోవలసింది. ఎందుకంటే ఇంద్రియ భోగ వాంఛను విడిచిపెట్టనిదే మనిషి యోగి కాజాలడు. జై శ్రీకృష్ణ. 3వ శ్లోకం. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. అష్టాంగ యోగ పద్ధతిలోని ఆరంభ స్థితిలో ఉన్నవానికి కర్మ సాధనంగా చెప్పబడింది. అదివరకే యోగంలో ఉన్నతుడైన వానికి సమస్త భౌతిక కర్మల విరమణ సాధనంగా చెప్పబడింది. జై శ్రీకృష్ణ. 4వ శ్లోకం. యదాహి ఇంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. సమస్త భౌతిక కోరికలను విడిచిపెట్టి ఇంద్రియ భోగానికై పనిచేయడం గాని కామ్య కర్మలలో నెలకొనడం గాని చేయనప్పుడు మనిషి యోగంలో ఉన్నతుడైన వానిగా చెప్పబడతాడు. జై శ్రీకృష్ణ. 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. మనిషి తన మనస్సు సహాయంతో తనను తాను తప్పక ఉద్ధరించుకోవాలే కానీ పతనం కలిగించుకోకూడదు. మనస్సు బద్ధజీవునికి మిత్రుడు, అలాగే శత్రువు కూడా అయి ఉన్నది. జై శ్రీకృష్ణ. 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అన్యాత్మవస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును జయించిన వానికి మనస్సే మిత్రులలో ఉత్తముడు, కానీ ఆ విధంగా చేయడంలో విఫలుడైన వాడికి అతని మనస్సు పరమశత్రువుగా ఉండిపోతుంది. జై శ్రీకృష్ణ. 7వ శ్లోకం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. మనస్సును జయించిన వాడు శాంతి పొందిన కారణంగా పరమాత్ముని అదివరకే సమీపించి ఉంటాడు. అటువంటి వ్యక్తికి సుఖదుఖాలు, వేడి చలి, మానవమానాలు అన్నీ సమానమై ఉంటాయి. జై శ్రీకృష్ణ. 8వ శ్లోకం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజతేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ట్రాశ్మ కాంచనః. మనిషి తాను పొందినట్టి జ్ఞాన విజ్ఞాన ప్రభావముచే పూర్తిగా సంతుష్టుడైనప్పుడు ఆత్మానుభవంలో నెలకొన్నవానిగా చెప్పబడి యోగిగా పిలువబడతాడు. అట్టి వ్యక్తి దివ్యత్వములో నెలకొని ఆత్మనిగ్రహంతో ఉంటాడు. అతడు గులకరాళ్లను, రాళ్లను, బంగారాన్ని అన్నింటినీ సమానంగా చూస్తాడు. జై శ్రీకృష్ణ. 9వ శ్లోకం. సుహృత్మిత్రాజుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్యపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. నీతిమంతులైన శ్రేయోభిలాషులను, అనురాగం కలిగిన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించే వారిని, బంధువులను, శత్రువులను, పుణ్యులను, పాపులను సమబుద్ధితో ఆదరించే వ్యక్తి మరింత పురోగమించిన వానిగా పరిగణించబడతాడు. జై శ్రీకృష్ణ. 10వ శ్లోకం. యోగి యుగ్నీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీర పరిగ్రహ. యోగి సర్వదా తన దేహాన్ని, మనస్సును, ఆత్మను భగవంతుని సంబంధంలోనే నియోగించాలి.
అతడు ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా జీవిస్తూ ఎల్లప్పుడూ జాగ్రత్తగా మనస్సును నిగ్రహించాలి. అతడు కోరికల నుండి స్వాధీనంలో ఉంచుకోవాలనే భావన నుండి విడివడి ఉండాలి. జై శ్రీకృష్ణ.